అందరికీ ఆడవాళ్ళకు ఉండే పెద్ద సమస్య వంట చేయడం కాదు. ఏం వంట చేయాలో తెలియకపోవడం అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారంటే పిల్లలు తినేది పెద్దలు తినరు, పెద్దలు తినేది పిల్లలు తినరు. మా ఇంట్లో మాత్రం ఇంతే. నాకు మాత్రం ఏం వంట చేయాలో అర్థం కాదు. ఈరోజు కర్రీ బాగా చేయాలి అని హడావిడిగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు కర్రీ బాగానే రాదు. అసలు ఏమనుకోకుండా సింపుల్గా చేసేసాం అనుకోండి, ఆ రోజు మాత్రం కర్రీ చాలా బాగా కుదురుతుంది. అయితే ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటంటే మొన్న ఒకసారి మా హస్బెండ్ పొటాటో క్యాప్సికమ్ కర్రీ చేస్తే చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అసలు నార్మల్గా అయితే ఎప్పుడూ అలా చెప్పరు. నేను అడిగితే చెప్తారు, నువ్వు బాగానే చేస్తావు కదా, ఇంకేముంది చెప్పడానికి అంటారు. కానీ ఆ రోజు మాత్రం నేను అడగకుండానే చాలా బాగా చేసావని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇలా ఎవరైనా మనం చేసిన వంటని మెచ్చుకుంటే ఎవరికైనా సరే హ్యాపీ అనిపిస్తుంది కదా. అందులోనూ హస్బెండ్ మెచ్చుకుంటే అసలు ఆనందాన్ని పట్టగలమా? ఫుడ్ పెట్టినప్పుడు తినేసి అలా లేచి వెళ్ళిపోకుండా ఈరోజు కర్రీ చాలా బాగుంది అని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కర్రీ బాగుంటేనే ఇవ్వండి, బాగలేకపోయినా ఇవ్వమని నేను మాత్రం చెప్పను. కొందరు బాగుంది అని చెప్పడానికి ఆలోచిస్తారు. అలా అస్సలు ఆలోచించకండి. మీకోసం వంట చేసే వాళ్ళు కష్టంగా కాకుండా నెక్స్ట్ టైం నుంచి ఇష్టంగా వంట ప్రిపేర్ చేస్తారు. ఈరోజు వచ్చేసి నేను పొటాటో ఇంకా గ్రీన్ పీస్ కర్రీ అయితే చేశాను. ఇది కూడా బాగానే వచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.